హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్దాం. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఈ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని మనకెంతో మైమరపించేది ఈ పాట. దేవుడి దగ్గర భగవంతునిపై తమకున్న భక్తిని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు ఉంటుంది. తెలంగాణలోని గద్వాల పట్టణానికి చెందిన ఇల్లూరి శ్రీలక్ష్మి తత్వం మరింత ప్రత్యేకం. శ్రీరామనవమి వస్తోందంటే చాలు ఆమెకి ఎక్కడ లేని సంతోషం. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఈమె శ్రీరామనామాన్ని బియ్యపు గింజలపై రాసి నవమి నాటికి భద్రాచలం రాములోరి కళ్యాణోత్సవం కోసం పంపుతారు ఈ శ్రీలక్ష్మి. ఎంతో ఇష్టంగా నేర్చుకున్న సూక్ష్మ చిత్రకళతో తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. శ్రీరాముడిపై ఆమెకున్న ప్రేమ 20 రోజులకు పైగా శ్రమించి ఎంతో నిష్టగా శ్రీరామనామాన్ని లిఖిస్తారు శ్రీలక్ష్మి. అలాగని అవి ఏ 10 100 ఉంటాయనుకోకండి. ఏటా అక్షరాల 10,116 బియ్యపు గింజలను సిద్ధం చేస్తారు. వాటిని భద్రాచలంలో శ్రీరామ కళ్యాణ ఉత్సవాల్లో తలంబ్రాల్లో వినియోగించేందుకు పంపుతారు ఈ శ్రీలక్ష్మి. ఇలా ఇప్పటి వరకు శ్రీరామనామాన్ని 4,50,000 బియ్యపు గింజలపై రాశారు. మొన్న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు పంపించారట శ్రీలక్ష్మి. ఈ పని చేయడాన్ని శ్రమగా కంటే అదృష్టంగా భావిస్తున్నారంటారు శ్రీలక్ష్మి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.